తెలంగాణ రైతులను వరుణుడు వదలడం లేదు. ఎండలు పక్కుమన్న వేళ అనూహ్యంగా కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కంటతడి పెట్టించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అన్నదాతలు ఆరుగాల కష్టాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం తడిసిన వడ్లను కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. అకాల వర్షాలు రైతుల ఆందోళనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. అకాల వర్షంతో వరిధాన్యం తడిసి ముద్దైంది. ఉదయం పూట తీవ్రమైన ఎండలు, సాయంత్రం ఒకేసారి ఈదురుగాలి, భారీ వర్షం కురిసింది. దీంతో ఐకేపీ కేంద్రాలు కావచ్చు, మార్కెట్లకు తీసుకొచ్చిన వరిధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఒకసారి విజువల్స్లో చూపిస్తాను. టార్పేన్లు కూడా కప్పారు. కప్పినప్పుడు కూడా ఎక్కడెక్కడ నిల్వ ఉన్న ఈ విధంగా మొత్తం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో వరిధాన్యం కూడా తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఐకేపీ కేంద్రాల్లో వేచి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు. ఎందుకంటే సాయంత్రం పూట ప్రతిరోజు కూడా ఈదురుగాలు వస్తున్నాయి, ఒకేసారి భారీ వర్షం కురుస్తుంది. దీంతో వరిధాన్యం తడిసిపోతుంది. చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రైతులున్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అంటే మీరు ఎన్ని రోజుల వరిధాన్యాన్ని తీసుకొచ్చి ఉదయం పూట బాగా ఎండ కొడుతుంది, సాయంత్రం వర్షం పడుతుంది. ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మేము 10 రోజులు తీసుకొస్తే తేమ మంచిగా లేదు, తేమ వస్తలేదని చెప్పి రోజు ఎండ ఉసురు అవుతుంది, పొద్దు కుప్ప ఉసురు అవుతుంది. తెల్లటోళ్ళకి మళ్ళీ ఇది పరిస్థితి. 10 రోజులు అవుతుంది ఈ రోజుకి వచ్చి. ఇప్పటి వరకు కూడా లేదు. ఈ రోజు ఇస్తానన్నారు, ఇప్పటి కూడా మళ్ళీ చూడాలి. నిన్న కూడా వచ్చి వెళ్ళిపోయినాం. నిన్న బాగా వర్షం పడ్డది, ఏంది పరిస్థితి? ఏంది వరిధాన్యం పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పాలి. ఇక మేము ఎండ పోసుడు కుప్ప పోసుడు పరిస్థితి 10 రోజుల కింద తీసుకుంటే మాకు పరిస్థితి రాదు కదా, అది వాళ్ళు ఆలోచించాలి. అది సార్, అంటే ఉదయం పూట ఆరబెడుతున్నారు, సాయంత్రం కుప్ప వేస్తున్నాం. పొద్దుంతా ఆరబోసుడు, పొద్దున్న కుప్ప పోసి మళ్ళీ కవర్ కప్పుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ తెల్లారి యథావిధిగా రావడం. బారదాని ఇవ్వట్లేదు. బారదాని ఏ రోజు ఇస్తానన్నారు, నిన్న ఇవ్వలేదు, ఈ రోజు ఇస్తారన్నారు. మరి 8 నెలల దాకా వెయిట్ చేసి చూడాలి. మళ్ళీ కుప్ప పోసుడా తీసుకున్నాడా తెలియదు. తడిసిపోవడంతో తేమ శాతం పెరుగుతుంది కదా, తడిస్తే తేమ శాతం తక్కువ అవుతుంది, పెరగదు కదా. మళ్ళీ ఎండ పోయాలి, మళ్ళీ ఎండ పోయాలంటే మళ్ళీ ఎట్లా చేయాలి, మళ్ళీ ఎండు లాగు. అది పరిస్థితి. మీరు ఎన్ని రోజులు తీసుకొచ్చి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఈ మార్కెట్లో? 11 రోజులు వాళ్ళకి తీసుకొచ్చి నేను ఇక రోజు ఎండపోసుడు కుప్ప చేసుడు, ఎండపోసుడు కుప్ప చేసుడు. ఆదివారం నాడు మొన్న ఇత్తా శనివారం నాడు మాసలు వచ్చింది, ఇత్తా అంటే నిన్న ఇవ్వాలి ఎప్పుడు ఇస్తాడో అది. మళ్ళీ ఇప్పుడు ఒకటేసారి భారీ వర్షం కురిసింది, వరిధాన్యం మొత్తం కూడా తడిసింది. మళ్ళీ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇప్పుడు ఇక మళ్ళీ ఎండ పోసి మళ్ళీ అన్ని కుప్ప చేసి మళ్ళీ అంతా పరిశాన్ సార్. అది ఎట్లనో ఏమో అది అర్థం లేదు మాకు. అది ఉదయం అంతా ఆరబెడుతున్నారు, పొద్దున్న దాకా ఆరబెట్టు పొద్దు కుప్ప చేసుడు. మళ్ళీ కవర్ అప్పుడు గాడుపుకు కవర్లు అన్నీ వేసిపోతాయి, మళ్ళీ నాంతనాయి వడ్లన్నీ. సో మొత్తానికి అయితే రైతులు చెప్తున్నారు, గత 10 రోజుల క్రితమే కూడా వరిధాన్యాన్ని తీసుకొచ్చినా సరిగా కొనుగోలు చేయట్లేదు. కానీ వాతావరణం ఉదయం అంతా ఒకేసారి తీవ్రమైన ఎండ ఉంటుంది, సాయంత్రం ఈదురుగాలు, భారీ వర్షం కురుస్తుంది. దీంతో కూడా పంటను కాపాడడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే వరిధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.